కరెక్ట్‌గా 4 రోజులే ఉన్నాయి బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ గెలుచుకోవడానికి. నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది కళ్యాణ్ పడాలా అండ్ తనూజ మధ్య. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనీసం 2000 కామెంట్లు. ఎందుకంటే ఈ వీడియో కింద కామెంట్స్ భరణి చూస్తారు, కళ్యాణ్ పడాల పీఆర్ ఫ్యామిలీ చూస్తారు, అండ్ వీళ్ళందరూ కూడా చూస్తారు. దివ్య కానీ, తనూజ వాళ్ళ ఫ్యామిలీ కానీ, పీఆర్ కానీ అందరూ చూస్తారు ఈ కామెంట్స్. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు వీళ్ళిద్దరిలో? ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ. ఈ రెండిట్లో ఒక్కటి మాత్రం కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా అసలు ఏం జరిగిందో చూద్దాం. తనూజ ఫ్యాన్స్ వేస్తున్నటువంటి ఎలిగేషన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను మెయిన్గా. ఇప్పుడు భరణి హౌస్లోంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వేసినటువంటి ఎలిగేషన్ బయటకు వచ్చిన తర్వాత అందరి గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయే ముందు ఏవి తర్వాత భరణి సైనిక నీకు వందనం అన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఒక ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము కొత్త విషయాన్ని అంటూ తనూజ ఫ్యాన్స్ ట్విట్టర్లో అక్కడ చెప్పిన ఎలిగేషన్ ఏంటంటే, అప్పటి వరకు హౌస్లో ఎప్పుడు కళ్యాణ్ సైనిక ఇట్లాంటి వాటిలో పిలవకుండా సడన్గా స్టేజ్ మీదకి వచ్చాక ఇట్లా ఎందుకు పిలిచాడు భరణి, వెనకాల ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు ఇట్లా అనమని. అండ్ బిగ్ బాస్ బజ్లో కూడా కళ్యాణ్ విన్నర్ అన్నట్టుగా మాట్లాడారు. ఆల్రెడీ స్టేజ్ మీదేమో తనూజ నువ్వు ట్రోఫీ తీసుకురావాలంటూ మాట్లాడారు. ఇదంతా కావాలని బిగ్ బాస్ ఒక నెరేటివ్ని భరణి ద్వారా బిల్డ్ చేస్తున్నారు కళ్యాణ్కి ఫేవర్గా అంటూ ఎలిగేషన్స్ చేశారు. ఇది కాకుండా భరణిని సపోర్ట్ చేస్తూ కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరికీ ఉంటాయి. తనూజకు ఉంటాయి, ఇమాన్యుయల్కి ఉంటాయి, సంజనాకు ఉంటాయి, డిమన్కి ఉంటాయి, కళ్యాణ్కి ఉంటాయి. అట్లా అందరికీ కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి. సో సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ సపోర్ట్ చేసేవాళ్ళు ఒక మొత్తం ఒక పెద్ద మ్యాటర్ రాసుకొచ్చారు. దాన్ని భరణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి తర్వాత డిలీట్ చేశారు. అందులో ఏముందని చెప్పిన తర్వాత దానికి మళ్ళీ భరణి ఏం సమాధానం చెప్పారు కళ్యాణ్ పడాలకి అని కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి ఏం పెట్టారు, వాళ్ళు పోస్ట్ చేశారు. టీం భరణి అని ఒక టీం భరణి విన్నర్ ఏదో ఇట్లా ఒక అకౌంట్ ఉంది, దాన్ని రీపోస్ట్ చేసుకున్నారు వీళ్ళు స్టోరీలోకి. ఏముందంటే దాంట్లో టీం భరణి విన్నర్ వాళ్ళు ఏం రాశారు, ఏం పెట్టాడు భరణి తన స్టోరీలో దాన్ని తీసుకొచ్చి అంటే, చూడండి ఇద్దరికి ఛాన్స్ ఉంది, టఫ్ కాల్ అంటే శివాజీ గారు మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు. అంటే బిగ్ బజ్లో కళ్యాణే గెలుస్తాడు అన్నట్టుగా భరణి మాట్లాడాడు అనే దాన్ని అలా కాదు, భరణి యొక్క ఇంటెన్షన్ అది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు. చూడండి ఇద్దరికి ఛాన్స్ ఉంది, టఫ్ కాల్ అంటే శివాజీ గారు మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంది అన్నారు. తర్వాత తనూజకి 1కి ఛాన్స్ ఉంది, ఇద్దరికి ఫైటింగ్ అని చెప్పారు. బట్ కళ్యాణ్కి 1 ఇచ్చాక ఎందుకు ఏమైనా చెప్తారంటే, నో ఏం లేదు ఇంకొకళ్ళకి ఉంది అప్పుడు చెప్తా అన్నారు. తనూజకి 1 ఇచ్చారు, ఇద్దరు టఫ్ ఫైట్ ఇస్తారు గ్యారంటీ అన్నారు. మీరెవరికి అంటే నేను డిక్లేర్ చేసేదైతే కళ్యాణ్కి ఇస్తా అని అప్పుడు అన్నారు. ఎందుకని రీజన్ అడుగుతున్నారు, అది చూపించలేదు అంటే కట్ చేశారు బిగ్ బాస్ బజ్లో అనేది వీళ్ళ అలిగేషన్. అంటే అక్కడ కట్ చేశారు. సో ఇక్కడ స్క్రిప్టెడ్గా చెప్పించారు కళ్యాణ్ నేమ్ అని తెలుస్తుంది. ఇలాంటప్పుడు ఐ విష్ యూ అని స్వీట్ ఇచ్చి గాడ్ బ్లెస్ అని ఎందుకు చెప్తారు అంటే, ఆర్ట్ఫుల్గా చెప్పారు కదా. బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు విష్ చేశారు, లవ్ సింబల్ ఇచ్చి కప్పు గురించి చెప్పారు, ఎస్ అన్నారు. తనూజ నేను సాడిస్టా అనగానే హ్యాపీగా ఎస్ అన్నారు, హ్యాపీగా హార్ట్ఫుల్గా. కళ్యాణ్ని స్టేజ్ మీద 1 ఆఫ్ ద ఎలిజిబుల్ అన్నారు, కానీ అక్కడ ఏం చెప్పలేదు. వచ్చేటప్పుడు తనూజకి చెప్పారు, హోస్ట్ దగ్గర తనూజకి చెప్పారు, లిఫ్ట్ ద ట్రోఫీ తనూజ, మేక్ మీ ప్రౌడ్ అని. సో బజ్లో తనూజ గురించి నెగిటివ్ క్వశ్చన్స్ అడిగారు, కానీ అలా ఏం లేదు. 2-3 ఇన్సిడెంట్స్లో బాధపడ్డా అని చెప్పారు. నాకు నా డాటర్స్ అంటే ప్రాణం, వాళ్ళు మిస్ అవుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాన్న అంటే ఎలా ప్రేమ ఇవ్వకుండా ఉంటాను అన్నారు. అంత ప్రేమగా ఉన్నారు బస్సులో కూడా. సో విన్నర్ అని చెప్పిస్తే వాళ్ళకి నెగిటివ్ కంటెంట్ రావాలి అని అలా చెప్పించారు, ఇది క్లియరు అని భరణి అన్న విన్నర్, భరణి _అన్న_విన్నర్ అని ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ పోస్ట్ చేసింది. ఇదంతా భరణి పోస్ట్ చేయాలి, అది పోస్ట్ చేశారు. ఆ అకౌంట్లో పోస్ట్ చేస్తే ఈ భరణి పేజ్ మెయింటైన్ చేసే ఉంటారు కదా, వాళ్ళ డాటరు, వాళ్ళ పిఆర్ టీమో, భరణి మరి సీరియల్ యాక్టర్ అతను కూడా పిఆర్ ఉంటుంది. సో వాళ్ళు చూసి ఇదేదో బాగానే ఉందనుకున్నారు, ఏమో మొత్తానికి రీపోస్ట్ చేశారు, స్టోరీలో పోస్ట్ చేసుకున్నారు దాన్ని. సో అది రచ్చ అయిందనమాట. చాలాసేపు ఉంచారు దాన్ని, తర్వాత డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత దాని గురించి కొద్దిసేపటి క్రితం సమాధానం చెప్తూ కళ్యాణ్ పడాల గారు అంటే అది ఎందుకు డిలీట్ చేసామనేది చెప్తూ మళ్ళీ సేమ్ స్టోరీలో కళ్యాణ్ పడాల గారు, వీ అపాలజైజ్ ఫర్ ద స్టోరీ దట్ వాస్ పోస్టెడ్ ఇన్ అవర్ అకౌంట్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న అర్ధరాత్రి 1 గంట టైంలో ఒక స్టోరీ మేము పోస్ట్ చేసాము. అది ఎందుకు పోస్ట్ చేసాము, ఎట్లా జరిగింది అనేది మేము మీకు సమాధానం చెప్పాలని అనుకోవట్లేదు, కానీ మేము అయితే క్షమాపణ అడుగుతున్నాము. ఇదంతా కూడా క్షమాపణ నిన్నే పెట్టొచ్చు, కానీ ఓట్స్ కోసం చేశారు, సింపతి కోసం చేశారు, భయపడి చేశారు, నెరేటివ్ ఇస్తారు. సో కాల్డ్ పిఆర్స్ ఉన్నారు కొంతమంది, అందుకని ఇస్తున్నాము. సో ఓటింగ్ అయ్యాక ఇది పోస్ట్ చేస్తున్నాము. తప్పు జరిగితే క్వశ్చన్ చేయడం భరణి గారి దగ్గరే నేర్చుకున్నాము, తప్పు చేస్తే తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా భరణి గారి దగ్గరే నేర్చుకున్నాము అని. మేబీ వాళ్ళ డాటర్ పెట్టిందేమో అనిపిస్తుంది. పిఆర్ టీం ఉంటే వాళ్ళు కూడా పెడతారు, డాటర్ పేరుతో పిఆర్ టీం పెట్టి ఉండొచ్చు. ఇది ఓవరాల్గా జరిగింది. సో తనూజాని తొక్కడం కోసం భరణి యొక్క మాటల్ని ఎడిట్ చేసి
కళ్యాణ్ గెలుస్తాడని భరణి అనుకుంటున్నాడు అన్నట్టు పోర్ట్రే చేయడం కానీ, స్టేజ్ మీద సైనికానికి వందనం అని ఎన్నడూ లోపల సోల్జర్ టాపిక్ ఎత్తుంది భరణి వెనకాల స్క్రిప్ట్ ఇచ్చి మరీ చెప్పించారా అనే ఎలిగేషన్స్ కానీ ఇవన్నీ తనూజ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ గతంలో ఎట్లయితే కిసాన్ని గెలిపించి రైతు బిడ్డానికి గెలిపించుకున్నారు, ఈసారి జవాన్ని గెలిపించాం మేము అనే ఒక ఫీలింగ్ని బిగ్ బాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఆ నెరేటివ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనే ఒక మాట మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.